మీ మేనేజర్ కి ప్రతిదీ ఎమర్జెన్సీ. ఆఫీస్ లో ఒక్కబడుతుంది, ఏసీ ఆన్ చేయమంటే కూడా మీ మేనేజర్ కి ఎమర్జెన్సీ. రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి, లేదంటే ఇప్పుడు బాగా కష్టపడి కొంచెం స్లీప్ తక్కువ తీసుకునైనా బాగా కష్టపడి రేపు పొద్దున్న కొంచెం సక్సెస్ అయిన తర్వాత హ్యాపీగా ఉండొచ్చు లైఫ్ లోని. లేదంటే మా మేనేజర్ బోల్డ్ అని పనులు చెప్పాడు, లేదంటే ఫ్రెండ్స్ నైట్ అవుట్ పిలుస్తున్నారు, లేదంటే సెకండ్ షో సినిమాకి వెళ్దాం అంటున్నారు, లేదంటే నువ్వే సినిమాలు చూద్దాం అనుకుంటున్నావు, రాత్రిపూట వెబ్ సిరీస్ లేపేద్దాం అనుకుంటున్నావు. ఇవన్నీ కాదు, ఇవన్నీ పక్కన పెట్టి నీ లైఫ్ లో ఇప్పటి నుంచైనా స్లీప్ కి ఇంపార్టెన్స్ ఇవ్వు. కనీసం 7 to 8 hours యావరేజ్ గా రోజుకు నువ్వు 8 hours స్లీప్ ఖచ్చితంగా తీసుకోవాలి. అది వీకెండ్స్ అవ్వచ్చు, వీక్ డేస్ అవ్వచ్చు, ఫెస్టివల్స్ అవ్వచ్చు. ఏదో బాగా ఎమర్జెన్సీ 1-2 రోజులు సరిగ్గా స్లీప్ లేదు పర్లేదు, కానీ స్లీప్ అనేది ఒక టైం వేస్ట్. స్లీప్ టైమ్ లో ఒక సినిమా చూసేద్దాం, స్లీప్ టైమ్ లో తిరిగేద్దాం ఫ్రెండ్స్ తోటి, ఒక స్కిల్ ఒక గంట సేపు ఎక్స్ట్రా స్కిల్ నేర్చేసుకుందాం అని ఎప్పుడు చేయకు. స్లీప్ లైక్ యువర్ లైఫ్ డిపెండ్స్ ఆన్ ఇట్. నిద్ర మీద నీ లైఫ్ అంతా ఆధారపడింది అన్న టైప్ లో రోజు పడుకో. ఎందుకంటే నిజంగా స్లీప్ మీద నీ లైఫ్ అంతా ఆధారపడింది. నువ్వు ఎంత హెల్దీగా ఉంటున్నావు, నీ బుర్ర ఎంత బాగా పనిచేస్తుంది, నువ్వు అవతల వాళ్ళతో ఎంత ఎమోషనల్ కోఎఫిషియంట్ గా ఉంటున్నావు, లేదంటే ఎంత ఇంటెలిజెంట్ కోఎఫిషియంట్ గా ఉంటున్నావు, ఇవన్నీ నీ స్లీప్ వల్లే, నీ స్లీప్ రొటీన్ వల్లే తెలుస్తాయి. మీ ఆఫీస్ లో మేనేజర్ ఏదో ఎమర్జెన్సీ వర్క్ అన్నాడు, లేకపోతే మీ ఫ్రెండ్స్ 6 hours స్లీప్ సరిపోద్ది అన్నారు, ఇవేటి పట్టించుకోకు. మీ మేనేజర్ కి ప్రతిదీ ఎమర్జెన్సీ. ఆఫీస్ లో ఒక్కబడుతుంది, ఏసీ ఆన్ చేయమంటే కూడా మీ మేనేజర్ కి ఎమర్జెన్సీ. కాబట్టి వీటి కోసం ఎప్పుడు నీ లైఫ్ లో స్లీప్ అనేది సాక్రిఫైస్ చేసుకోకు. లైఫ్ లో ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ స్లీప్.